నమస్తే అండి, వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్. సో రెగ్యులర్గా మన సౌజన్య శారీ మందిర్లో వచ్చే లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా మన వీడియోస్ ద్వారా మనం పరిచయం చేస్తూ ఉంటామండి. సో అదేవిధంగా ఇవాళ కూడా కొన్ని వెరైటీస్ అనేది చూపించబోతున్నాను. అందులో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూ పర్చేజ్ చేసుకోండి. కొరియర్ అనేది త్రూ అవుట్ ఇండియా వరకు ఉంటుందండి. సో అన్నీ 1 by 1 వెరైటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ శారీ మనకి మంగళగిరి శారీస్లోనే అవుట్లైన్ ప్రింట్ అండి. సో ఇవేంటంటే మనకి కలంకారీ అవుట్లైన్ ప్రింట్ అంటారు. సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా. సో ఇందులో మనకేంటంటే నిన్న కొద్దిగా ఒక ఇష్యూ జరిగిందండి ఈ శారీ పైన. సో మన దగ్గర ప్రైస్ అనేది ప్రజెంట్ 2200. మనం ఫస్ట్ టైం ఏ క్వాలిటీ తెచ్చామో అదే క్వాలిటీ అనేది వస్తున్నాయి. 2200 ఒరిజినల్ ప్రైస్ 29, ఆఫ్టర్ డిస్కౌంట్ 2200. సో కస్టమర్ ఉండి మనకి బయట 1800 1900లో సో ఇలా 2000 రేంజ్లో దొరుకుతున్నాయి కదా, సో మీ దగ్గర ఎందుకు కాస్ట్ ఉంది అని చెప్పి అన్నారు. సో యాక్చువల్గా వీటిలో జరిగింది ప్రాబ్లం ఏంటి అంటే, సో మనం ఫ్రెష్ స్టాక్లో కొన్నామండి. ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్లో కొన్నప్పుడు ఏంటంటే ప్రింట్ మొత్తం చాలా నీట్గా క్లారిటీగా ఉంటుంది. సో ఎక్కడ కానీ బ్రేకేజెస్ కానీ ఈ పైన అంతా కూడా డాట్లు లాగా మనకి ఈ కలర్ చిందులు లాంటివి పడవన్నమాట ఫ్రెష్ స్టాకు. సో యాక్చువల్గా మనకి ఇచ్చిన వాళ్ళు కూడా మనకి లాస్ట్ టైం ఏంటంటే ఒక 40,000-50,000 వరకు వాళ్ళంతా సేల్ చేశారు స్టాక్ బయట. వాటిలో కొంత స్టాక్ ఒక 1000-2000 శారీస్ అట్లా కొద్దిగా డెడ్ స్టాక్ పడింది. అంటే ప్రింటింగు చేసేటప్పుడు ఈ స్క్రీన్ ప్రింట్లో మిస్టేక్స్ అనేది కామన్గా వస్తాయి. ఇప్పుడు మనకి బనారస్ లూమ్స్లో తయారవుతాయి. పవర్ లూమ్లో తయారైనప్పుడు నేతలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ డ్యామేజెస్ వస్తాయి. కటింగ్లో మనకి ఎక్కడన్నా కత్తెరతోటి డాట్ పడ్డప్పుడు కూడా చిన్న రిమార్క్ వస్తుంది. అవన్నీ పక్కన పెట్టేసి సపరేట్గా వాళ్ళు డిస్కౌంట్లో అమ్ముతారు లాటు. ఇప్పుడు మన దగ్గర కూడా శారీస్ చాలా ఏదన్నా చెక్ చేసేటప్పుడు డ్యామేజ్ వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ రాసి పక్కన పెట్టేంటారు అంటాం పిల్లల్ని. సో అవి తీసి వాళ్ళు డ్యామేజ్ అని రాసి పక్కన పెట్టేస్తారు. అవి రిటర్న్ పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ డ్యామేజ్ స్టాక్ పక్కన పెట్టేసుకుంటారు. సో వాళ్ళు అన్సీజన్ వచ్చినప్పుడు కానీ ఏదో ఒక టైంలో కస్టమర్లకి ఆఫర్ ఇస్తారనమాట. ఇవి చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నాయి, మీకు తగ్గించి ఇచ్చేస్తాం అని చెప్పి. అలాగే ప్రింటింగ్లో కూడా కంపల్సరీ డ్యామేజ్ మిస్ప్రింట్లు ఇలా జరిగినప్పుడు వాళ్ళు కూడా డిస్కౌంట్ చేసి అమ్ముతారు. అది చాలామందికి తెలియదు అనమాట. సో డిస్కౌంట్ స్టాక్ కొనేటప్పుడు ఏంటంటే ఆ శారీస్ ఇప్పుడు నేనైనా కొని అమ్మచ్చు. సో డిస్కౌంట్ స్టాక్ కొని అమ్మే అంత ఇది నా దగ్గర లేదు. యాక్చువల్గా మనం అమ్మట్లేదు. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ విధంగా చెప్పాలన్నా కూడా చెప్పలేము దాని గురించి. ఎందుకంటే 1-10 రకాలుగా చెప్పాలి, కస్టమర్ని కన్విన్స్ చేయాలి. ఇది ఇట్లే వస్తుంది, ఇందువల్లే వస్తుంది అని చెప్పాలి. ఇంకా ఒక అబద్ధం మొదలు పెడితే 100 అబద్ధాలు పెట్టుకుంటూ పోవాలి. సో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు మేము వెంకటగిరి లూమ్స్లో తయారు చేసిన వీవర్స్ కాబట్టి మాకేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా మాట్లాడతాం. సో కస్టమర్ కూడా ఏంటంటే సో వేరే షాప్ వాళ్ళు కంచి లైట్ వెయిట్ పట్టు అనుకుంటా, అవి చిన్న హోల్డింగ్లో వస్తాయి, అవి వెంకటగిరి పట్టుని వాళ్ళు అమ్ముతున్నారు. సో ఆ ఫోటో చూపించి మాకు ఇలాంటి వెంకటగిరి పట్టు లేవా అన్నారు. ఇది కంచి లైట్ వెయిట్ పట్టమ్మా, ఉప్పాడ స్టైల్లో నేస్తారు కదా ఆ వెరైటీ అంటే, కాదండి ఇదే వెంకటగిరి, మీకు తెలియకపోతే తెలీదు అని చెప్పండి అన్నట్టుగా మాతో మాట్లాడితే నాకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే మేము వీవర్స్మి ఆల్రెడీ వెంకటగిరి ఐటమ్స్ ఒకప్పుడు నేసి అంతా అయిపోయిన తర్వాత బిజినెస్ పెట్టుకొని ఇటు వచ్చాం. సో ఇప్పుడు పోయి నెయ్యం కదా మగ్గాలు. ఇక్కడ హైదరాబాద్కి సెటిల్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం సేల్ మాత్రమే చేస్తాం, కానీ విషయం మొత్తం పరిజ్ఞానం ఉంటుంది కదా, కాదు అని వాదిస్తారు కస్టమరు. సో అట్లా సందర్భాలు ఉంటాయి. ఏంటంటే ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు వేరే ఫీల్డ్కి పోతే నాకు కూడా నాలెడ్జ్ ఉండదు కదా, మా ఫీల్డ్ కాబట్టి మాకు ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ శారీస్లో మనకి కలంకారీ ఈ అవుట్లైన్ ప్రింట్ అంతా కూడా కొందరు బ్లాక్ ప్రింట్ అంటారు, కొందరు ఇంకోటి అంటారు. ఒరిజినల్గా ఇది స్క్రీన్ ప్రింట్, స్క్రీన్ తోటి ప్రింట్ చేస్తారు. ఈ బార్డర్ అంతా కూడా బ్లాక్ కలర్ అనేది ఫస్ట్ అవుట్లైన్ వాళ్ళు బ్రష్తో కానీ నార్మల్గా టేబుల్ డైయింగ్లో కానీ ఈ బ్లాక్ కలర్ అనేది
డై చేస్తారు. తర్వాత ఈ స్క్రీన్కి సో మనకి ఎంత లెంత్ ఉంది చూసుకొని ఆ లెంత్ ప్రకారము స్క్రీన్ పెట్టుకుంటారు. మీకు స్క్రీన్ చూస్తే ఐడియా ఉంటుంది. అది ఒక జల్లెడలాగా మనకి డబ్బాలాగా ఉంటుంది, కింద స్క్రీన్ ఉంటుంది, చాలా పల్చగా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ లాగా. సో దానికి డిటిపి చేసినప్పుడు ఏమవుతుందంటే పైనంతా కూడా ఇసుక పోసి అవుట్లైన్ పేపర్ పెట్టి సో అక్కడ వాళ్ళు లైటింగ్ పెట్టినప్పుడు వీటి వరకే ఆ హోల్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ మాత్రమే ఆ ప్రింట్ అనేది దిగుతుంది. విజిటింగ్ కార్డ్స్ కూడా చేసే పద్ధతి కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే విజిటింగ్ కార్డ్కి ఏంటంటే చిన్న స్క్రీను, సో దాన్ని ఇట్లా కలర్ పోసి వాళ్ళు ఇలా లాగుతారనమాట. లాగినప్పుడు ఏంటంటే ఆ కలర్ అంతా కూడా కిందకి దిగిన దగ్గర ప్రింట్ అనేది మనకి సెట్ అవుతుంది. సో ఈ స్క్రీన్ ప్రింట్ చేసేటప్పుడు కొత్త పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే స్క్రీన్ చేసిన తర్వాత ఒక సైడ్ నుంచే పైకి లేపాలి స్క్రీన్ని. అలా కాకుండా అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇద్దరూ లేచారంటే ఆ స్క్రీన్ ఏంటంటే దీనికి కొంచెం అంటుకొని ఉంటుంది ఈ కలర్ వల్ల. అది జల్లుమని లేచినప్పుడు ఆ చిందులు పడి అక్కడక్కడ మరకల్లాగా పడిపోతాయి. రెండోది ఆ స్క్రీను ఒక 5-6 చీరలకు వేసినప్పుడు వాళ్ళు క్లారిటీగా మళ్ళీ తుడుచుకుంటారు. లేదు అంటే కొంచెం తట్టి ఆ హోల్స్ని, బ్లాక్ అయిన హోల్స్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. కిరోసిన్ తోటి అంతా క్లీన్ చేస్తారు. అలా చేయకుండా కంటిన్యూషన్ రన్నింగ్లో స్పీడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ హోల్స్ కాడ ఆ కలర్ అనేది మనకి కలర్ గడ్డగట్టుతుంది. మామూలుగా కలర్ అంతా మనకి సాఫ్ట్ సాలిడ్గా లేకుండా లిక్విడ్ లాగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఎక్కడైనా కానీ హోలు దగ్గర గడ్డగట్టినప్పుడు మనకి ఇక్కడ బ్లాక్లో నుంచి దిగదనమాట. కలర్ దిగకుండా అక్కడక్కడ గ్యాపులు వస్తాయి, ఆ ప్రింటింగ్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. సో అవన్నీ కూడా ప్రాబ్లమ్స్, మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ ఏంటంటే నార్మల్గా ఏ శారీ మనకి పడేయరు కదా. ఇప్పుడు ఫుడ్ అనుకోండి మిగిలిపోతే పడేస్తారు, శారీస్ ఎక్కడన్నా పడేసేది అనేది జరగదు కదా. సో వాటిని ఏదో విధంగా సేల్ చేస్తారు. ఇప్పుడు మనకు ఓల్డ్ సిటీకి వెళ్ళినప్పుడు కొందరు హోల్స్, సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు అమ్మబడునని యూట్యూబ్లో వాళ్ళు పెడుతుంటారు. మనం 700-800 అమ్మిన చీర 200కే అమ్ముతారు. ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్, డ్యామేజ్. సో అవి కొనే వాళ్ళకి అవి ఇస్తారనమాట. ఎప్పుడైనా సరే వీవింగ్ మిస్టేక్స్, డ్యామేజ్ ఇలా ఉన్నప్పుడు మనకి అమ్మే వాళ్ళు కూడా తక్కువకి అమ్ముతారు. ఎందుకు మనం ఫ్రెష్ రేటు పెట్టి డ్యామేజ్ చీరలు ఎందుకు కొనం కదా, వాళ్ళు తక్కువకి ఇస్తారు. సో వీటికి కూడా మనకేంటంటే 900-1000 రూపీస్ ఆఫర్లో కావాలంటే ఉన్నాయి. ఒక 3-4,000 శారీస్ మీరు ఏదన్నా కొంటారా అని అడిగితే సో మనమైతే తీసుకోలేదన్నమాట. అక్కడ నాకు వేరియేషన్ వచ్చింది. వీళ్ళేమో నిన్న వచ్చిన కస్టమర్ పెళ్లి పార్టీ మనకి దగ్గర ఒక 45-50,000కి తీసుకున్నారు. అన్ని పెట్టుబడి శారీస్ అన్నీ కలిపి ఒక పట్టు శారీ ఏదో తీసుకున్నారు. అందులో ఈ శారీ తీసుకున్నారు. దీన్ని ఈజీగా వాళ్ళు గుర్తుపట్టారు. ఎందుకంటే ఇది మార్కెట్ అంతా తిరుగుతుంది, వెల్ నోటెడ్ అయిపోయింది కాబట్టి. ఎందుకు రేట్ ఎక్కువ ఉంది 200-300 అంటే. సో ఇది ప్రాబ్లం. వాళ్ళు ఫస్ట్ అమ్మినప్పుడు అందరూ కూడా 2,500 అమ్మారు. అప్పుడు మన దగ్గర 2,200. సో అదే క్వాలిటీ తెప్పిస్తున్నాం, అదే స్టాక్ తెప్పిస్తున్నాము. సో ఈ క్వాలిటీని బట్టి ఆడొచ్చే డిస్కౌంట్ ఏదైతే మనం కొంటామో స్టాక్ అప్పుడు రేట్ తగ్గుతుందని నేను చెప్తే సో వాళ్ళకి అర్థం చేసుకున్నారు మ్యాటర్ అనేది. సో ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్ చేసేటప్పుడు ఈ బ్లాక్ కలర్ కూడా ఎందుకు ఇక్కడ డై చేసుకుంటారంటే ఈ స్క్రీన్ లెంత్ అనేది శారీ కొన్ని 46 ఇంచెస్, 44 ఇంచెస్, 45 ఇంచెస్ ఒక్కొక్క లూమ్లో ఒక్కొక్క విధంగా లెంత్ అనేది తయారవుద్ది. అన్నీ ఒకే లూమ్లో తయారవు శారీస్. సో ఈ స్క్రీన్లో ఏంటంటే కొన్ని శారీకి వచ్చేటప్పటికి 46 ఇంచెస్, 44, 45 ఇంచెస్ ఇలా ఒక 1/2 ఇంచి 1 ఇంచి గ్యాప్ తోటి తయారవుతూ ఉంటాయి లెంత్. సో ఈ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ లెంత్ అనేది కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఈ లెంత్ అనేది ఇక్కడ వరకే వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ మనకి శారీలో ఇక్కడ ప్రింట్ పడదు, అందుకని స్క్రీన్ లెంత్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. శారీ టేబుల్ పైన పెట్టి వాళ్ళు గుండు సూదులతోటి మొత్తం ఇక్కడ సైడ్ అంతా కూడా గుచ్చుతారనమాట, శారీ కదలకుండా ఉండడం కోసం. ఎందుకంటే శారీ స్క్రీన్ పెట్టినప్పుడు అటు ఇటు జరిగిందనుకోండి ప్రింట్ అంతా మిస్టేక్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఈ లెంత్ అనేది చూసుకోవడం కోసం ఆ స్క్రీన్ కూడా ఏంటంటే ఆల్రెడీ పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి కలర్ బ్లాక్ వేసాడు కాబట్టి ఈ ప్రింట్ ఇక్కడ పడ్డా కూడా ఇందులో కలిసిపోతుంది. సో అలా స్క్రీన్ ప్రింట్ పైన ఉన్నటువంటి ఇదన్నమాట. ఇది స్క్రీన్ ప్రింట్లో మనకి ఒరిజినల్గా ప్రాసెస్ తయారైంది శారీ అంతా కూడా. సో ఇది బ్లౌజ్ వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి రేటు ప్రాబ్లం అది.
బట్ట కూడా ఇందులో మనకి థిక్గా నేసిన క్వాలిటీ ఒకలా ఉంటుంది, ఇందులో డోరియా వస్తుంది, ఆ డోరియా ఒకలాగా ఉంటుంది, పెద్ద బార్డర్ ఒకలా ఉంటుంది, ఇందులో హాఫ్ ఐన్ జరీ స్మూత్ క్వాలిటీ ఉంటుంది, హాఫ్ ఐన్ వాడితే ఒకలా ఉంటుంది, మెటాలిక్ జరీ అని మనకి కొంచెం రఫ్ తగులుతుంది మెటాలిక్ జరీ, అది వాడినప్పుడు మళ్ళీ ఒక 200-300 తేడా వస్తుంది. ఇన్ని రకాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా క్వాలిటీ అమ్మేటప్పుడు రేట్ ఎక్కువ పడ్డప్పుడే ప్రాబ్లం వస్తుంది మాకు. సో అందరితో పాటు రెగ్యులర్ ఐటెంలో కంపేర్ చేస్తే ప్రతి శారీ కూడా మన దగ్గర తక్కువ ఉంటుంది. సో మీకు రేటు ఈ వెరైటీలో అందుకని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇది ఇంకొక డిజైన్ అనమాట. సో మీకు ఏ శారీ అయినా సరే డౌట్ లేకుండా మన దగ్గర తీసుకోవచ్చండి. సో ఇది కూడా మంచి హాఫ్ ఐన్ జరీతోనే ఉంటుంది. సో మనమైతే మిస్ప్రింట్లు కానీ అలాగే డ్యామేజెస్లో ఉన్నటువంటి వీవింగ్ మిస్టేక్స్ కానీ సో అలాంటి స్టాక్ అనేది పర్చేజ్ చెయ్యము. ఆషాఢంలో కూడా మనం ఒక చీర కూడా అట్లాంటిది చూపించలేదు. మనం డిస్కౌంట్ ఎప్పుడు అమ్ముతామంటే నా దగ్గర ఏదైనా మిగిలిపోయిన శారీస్ ఉంటే వాటి వరకే డిస్కౌంట్ చేసి అమ్ముతాను నేను. సో ఇది ఇంకొక వెరైటీ అండి. కథాన్ టిష్యూలో మనకి సెమీది 3100 ఒరిజినల్ ప్రైజు, 2200కి అవైలబుల్ ఉందండి. ఇది కూడా మనకి బెనారసీ తయారీ. శారీ మొత్తం కూడా టిష్యూ లాగా కొంచెం బ్రైట్గా ఉంటుంది. అలాగే వీవింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి కటింగ్ వర్క్ ఉంటుందండి బ్యాక్ సైడ్ అంతా. సో ఇలా ఉంటుంది. సో వీటిల్లో కూడా డ్యామేజ్ రావడానికి కారణము కొన్ని దగ్గరలో ఏంటంటే ఈ కట్ చేసేటప్పుడు అంతా కూడా ఏదన్నా కత్తిరి తగిలిందంటే అది డ్యామేజ్ కింద వచ్చేస్తుంది. అవి వాళ్ళు కొందరు డార్జిలింగ్ చేస్తారు బెనారస్లో. సో మనం ఎప్పుడన్నా గుర్తించినప్పుడు ఏంటంటే రిటర్న్ పంపించేస్తుంటాం. అవన్నీ కలిపి ఒకసారిగా వాళ్ళు డిస్కౌంట్ స్టాక్లో అమ్మేస్తారు. సో అవి నచ్చిన వాళ్ళు అవి కొంటారు. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, డైలీ వేర్కి కావాలంటారు, ఇంకొందరు ఏంటంటే నార్మల్గా ఎవరికైనా గిఫ్ట్ కోసం కొంటారు, కొందరు ఏంటంటే క్రియేషన్ కోసం లెహంగాస్ కుట్టించడానికి. సో ఈ డ్యామేజ్ పోతుంది కదా, అదేం ప్రాబ్లం కాదు కదా అని కొంటారు. సో అట్లా కొనడంలో ప్రాబ్లం లేదు, కానీ ఫ్రెష్ స్టాక్కి వాటికి తేడా పెట్టినప్పుడే మాకు ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఇది ఇంకొక కలర్ అండి. సో ఇది కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్, సంపంగి గోల్డ్ షేడు, అలాగే లెవెండర్ అనమాట. సో డ్యామేజ్ స్టాక్ అమ్మడం వల్ల ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుందని, కానీ అమ్మే టాలెంట్ ఉండాలి. సో దానికి మాటలు చెప్పగలిగే టాలెంట్ ఉండాలి, మార్కెటింగ్ చేసే స్కిల్స్ బాగుండాలన్నమాట వాటిల్లో. అది మెయిన్ ప్రాబ్లం. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే కుదరదు. సో ఇది టిష్యూ మీద లెవెండర్ శారీ. సో ఇది గ్రీన్ కలర్. సో మన దగ్గర ఏ శారీ కానీ కస్టమర్ తీసుకున్నా చిన్న రిమార్క్ ఉన్నా కూడా సో మనం రిటర్న్ పెట్టి ఇచ్చేసుకుంటాం. సో అది కూడా అందరికీ మనం పంపించే కస్టమర్లందరికీ మ్యాక్సిమం తెలుసు. ప్రతి కస్టమర్కి కూడా ఏదన్నా రిమార్క్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ రిటర్న్ పెట్టి ఇచ్చేసుకుంటాం. ఫ్రెష్ స్టాకే అమ్ముతాం అనమాట. ఇది బ్లౌజ్ అనమాట. ఇందులో 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు, 2200. పార్టీ వేరు, స్మూత్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం స్మూత్గా మెత్తగానే ఉంది. కాకపోతే కొంచెం పార్టీ వేర్ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ అనేది మీకు బాగా యూజ్ అవుతాయి. సో ఇందులో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూ పర్చేజ్ చేసుకునేయండి. స్క్రీన్ పై నెంబర్కి వాట్సాప్ చేయండి, కొరియర్ ద్వారా పంపిస్తాం త్రూఅవుట్ ఇండియా వరకు. సో విజయవాడ, ఖమ్మము ఇటు సైడ్ ఎవరైనా ఉంటే మాత్రం ప్రజెంట్ అయితే బుక్ చేసుకోకండి, ఎందుకంటే వాళ్ళకి రోడ్డు కనెక్టివిటీ అంతా కూడా కట్ అయ్యింది అది. సో లేట్ అవుతాయి కొరియర్లు. సో నెక్స్ట్ వెరైటీ అండి, ఇది మనకి జార్జెట్ మెటీరియల్, 1210 ఒరిజినల్ ప్రైజు, 850 రూపాయలకి అవైలబుల్ ఉంది. సో సాఫ్ట్గా ఉంటుందండి. బట్ట అయితే మాత్రం చాలా స్మూత్, జారిపోతున్నట్టు ఉంటుంది. సో కాకపోతే జారుడు చీరలు కట్టే వాళ్ళకి ఇది బాగా వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి సో ఈ జార్జెట్ మెటీరియల్ బాగా నచ్చుతుంది. సో ఇది కలర్ కాంబినేషన్ గ్రే కలరు. శారీ మొత్తం కూడా ఇది జరీ చెక్స్ ఉంటుందండి. ఇందులో వాడే జరీ అంతా కూడా మెటాలిక్ జరీ. సో దీంట్లో హాఫ్ ఐన్ జరీ వాడరు, ఎందుకంటే తక్కువ రేంజ్ శారీస్ కదా, ఇలా వాడతారనమాట. ఇది ప్రింటెడ్ మనకి పళ్ళు, అలాగే ప్రింటెడ్లో బ్లౌజ్ ఇచ్చారనమాట. మిగతా శారీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. పైన కూడా చిన్న జరీ బార్డర్ ఇచ్చారు.
శారీ మొత్తం డిజిటల్ ప్రింట్. ఇందులో ఏంటంటే షర్ట్స్లో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి. అన్నిట్లో 3, 3, 4, 4 పీసెస్ ఉన్నాయి. సో ఇది క్రీమ్ కలర్ అండి. ఇది సో మంచి జార్జెట్ మెటీరియల్, చాలా సాఫ్ట్గా ఫాలింగ్లో బాగుంది. బార్డర్ వచ్చేటప్పటికి ఇలా సాటిన్ స్టైల్లో చిన్న సాటిన్ బార్డర్ ఇచ్చారనమాట. ఇది కలర్. సో నెక్స్ట్ ఇంకొక కలర్ ఇది. సో ఇది కాంబినేషన్. అలాగే మరొక కాంబినేషన్. సో ఇందులో కూడా మనకి ప్రతి శారీకి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. మీరు తీసుకునేటప్పుడు ఏ శారీ బ్లౌజ్ కావాలో అది ఒకసారి ఫోటో పెట్టమన్నా కూడా ఒకసారి ఫోటో పెడతారు. సో దీని బ్లౌజ్ ఇది. చాలా బాగున్నాయి ప్రింట్స్ అయితే మాత్రం. మంచి ఫాలింగ్ మెటీరియల్. జార్జెట్ కట్టే వాళ్ళకి ఇది బాగా నచ్చే ఐటమ్ అండి. ఫాలింగ్ మెటీరియల్ కడతారు కదా, వాళ్ళకు బాగా ఈ మెటీరియల్ కూడా ఇష్టపడతారు. సో ఇది ఇంకొక కలర్. ఇది పళ్ళు. సో ఇది బ్లౌజ్. శారీస్ అయితే చాలా బాగున్నాయి నీట్గా. సో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూ పర్చేజ్ చేసుకోవచ్చు. కొరియర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్లో 3 కలర్స్ వస్తాయండి. ఇది సెమీ టసర్. ఇందులో మనం ఇంతకుముందు 2500 రేంజ్లో కూడా చూపించాము. సో ఇప్పుడు ప్రైస్ తగ్గింది, క్వాలిటీ కూడా మనకి మీడియం క్వాలిటీ ఇచ్చాడు. ఒకసారి ఈ వెరైటీ కూడా చూద్దాం. సో 1990 రూపీస్ ప్రజెంట్, 1390కి అవైలబుల్ ఉంది. సో మనకి సెమీ టసర్ అనమాట, ఫ్యాన్సీ టసర్. ఇది కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఇలా కలర్స్ ప్లస్ డిజైన్స్ చూద్దాం. సో ఈ డిజైన్లో మనకి 3 కలర్స్. సో ఇది ఇంకొక కలర్. సో ఇందులో ఇంకొకసారి వెరైటీ. సో ఇది కూడా సేమ్ కాస్ట్. సో గడి మనకి ఇందులో నీమ్ జరీ గడి ఇచ్చారండి. సో ఇందులో మామూలు జరీ ఇచ్చారు, ఎల్లో కలరు. ఇది నీమ్ జరీ ఉంటుంది. సో ఇలా వస్తుంది. సో ఇంకొక కలరు. ఇందులో 3 కలర్స్ అన్నమాట. ఇది ఒక కాంబినేషన్. అలాగే ప్రింట్ మళ్ళీ ఇంకొకటి చేంజ్ అవుతుంది. సో ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది. సో ఇది శారీ లుక్. గ్రే కలర్ లాగా ఉంటుందండి. సో గ్రేలో లైట్ షేడు. ఇది టిష్యూలో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ లాగా ప్రింటు. పళ్ళు మొత్తం కూడా మనకి సీనరీ లాగా ఇచ్చారనమాట. ఇది డిజైన్ అంతా కూడా ఇలా ఉంది ఓవరాల్గా. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. సో ఇది కాంబినేషన్. ఇందులో ఇంకొక కలర్ అండి. సో ప్రతి శారీకి బ్లౌజ్ అనేది టిష్యూ తోటి సో గ్రాండ్గా బ్లౌజ్ అనేది ఉంది. ఫుల్ వాషబుల్ ఐటమ్, రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు. సో మనకి సెమీ స్ట్రెస్సర్ లాగా మనకి మంచి ఫ్యాన్సీ సాఫ్ట్ మెటీరియల్. 4 కలర్స్. ఇంకొక కలర్ అండి. సో ఇది కాంబినేషన్. సో ఇందులో బ్లౌజ్.
సో చూసారు కదా, ఇవాళ చూపించిన శారీస్లో మీకు నచ్చిన శారీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో మనకేంటంటే ఫ్రెష్ స్టాక్తో ప్రైస్ అనేది కంపేర్ చేయాలి. ఎందుకంటే డ్యామేజ్ స్టాకు, వీవింగ్ మిస్టేక్స్ అమ్మే శారీస్ తోటి సో ఫ్రెష్ స్టాక్ని కంపేర్ చేయొద్దు. అలాగే మీకు ప్రైజెస్లో ఎటువంటి తేడా వచ్చినా కంపల్సరీ నన్ను అడగచ్చు. సో మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ప్రైస్ తక్కువ ఉండే విధంగానే నేను ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా సో నా నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు కరెక్ట్గా ఏం శారీ ఏం క్వాలిటీ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. తప్పకుండా మనం కొత్త వెరైటీస్ అనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. మీకు నచ్చినప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.